నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలామందికి గుర్తుండుంటుంది. నేను చాలా ఏళ్ల నుండి చెప్తున్నా, ఖలిస్తానీ ఉద్యమం అన్నటువంటిది పాకిస్తాన్లో కర్తార్పూర్ రోడ్డు తర్వాత బిగినైంది. అంతకుముందు ఇంత తీవ్ర భావజాలం లేదు. అక్కడికి ఈ ఖచ్చితంగా జీవితంలో ప్రతి సిక్కు వెళ్ళి చూడాలి కర్తార్పూర్ అనుకుంటున్నప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ తర్వాత మనసు మార్చుకుంటున్నారు. అక్కడ ప్రత్యేకించి ఒకనాడు ఖలిస్తానీ ఉద్యమం చేసిన తీవ్రవాదుల్ని మేధావులుగా గొప్పవాళ్ళుగా కీర్తిస్తూ అక్కడ వాళ్ళ గురించి గొప్పగా ప్రొజెక్ట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి సిక్కు యువతను రెచ్చగొడుతున్నారు. డ్రగ్స్ని అలవాటు చేస్తున్నారు. ఆ మత్తులో పడి ఈ భావజాలంలో పడి వాళ్ళు చెడిపోతున్నారని చాలాసార్లు మాట్లాడు. ఇప్పుడు దానికి పాకిస్తాన్కి వీళ్ళకి బంధం ఉంది అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజా గుజరాత్లోని అహ్మదాబాద్ సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ పాకిస్తాన్లోని గ్యాంగ్స్టర్ షహజాద్ భట్టీకి వీడియో కాల్ చేసి పండగ శుభాకాంక్షలు చెప్పడం, ఇప్పుడే కాదబ్బాయి అని చెప్పి అతను చెప్పడం, ఈ వీడియో వైరల్ అవుతుంది. అంటే జైల్లో ఉండి కూడా కార్యకలాపాలు నడపగలిగేటటువంటి బ్యాక్గ్రౌండ్ ఖలిస్తానీలకు వచ్చింది. అది కూడా గుజరాత్లో ఉన్నటువంటి వాడికి గుజరాత్ జైలు నుండి వచ్చింది. అంటే ఏ స్థాయిలో వీళ్ళ లింక్స్ ఉన్నాయనేది అర్థం చేసుకోవాలా. ఖలిస్తానీ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది పాకిస్తాన్. ఒకనాడు కాశ్మీర్ ఫెయిల్ అయ్యేటప్పటికి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ నడిపిస్తోంది.